అందరికీ నమస్కారం. మైసెల్ఫ్ పెద్దబైన కుమార్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఫ్యాకల్టీ, తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ గద్వాల్. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈరోజు దివ్య భారత్ అనేటువంటి ఒక నివేదికను నీతి ఆయోగ్ విడుదల చేసింది. సో ఆ నివేదిక పేరు వచ్చేసి ఏ విండో టు ద సోల్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక పర్యాటక టూరిజం యొక్క ప్రాంతాల అభివృద్ధి, దేశంలో ఉండేటువంటి వివిధ ప్రాంతాల యొక్క భౌగోళికంగా ఒక ప్రదేశం యొక్క టూరిజం డెవలప్మెంట్ ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంది అనేటువంటి అంశాన్ని క్రోడీకరిస్తూ దేశవ్యాప్తంగా ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. ఈ నివేదికను విడుదల చేసినటువంటి వాళ్ళలో సుమన్ బెర్రీ గారు మీకు తెలిసిందే, హానబుల్ వైస్ చైర్మన్ నీతి ఆయోగ్ చైర్మన్గా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు, అది మనందరికి తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా నీతి ఆయోగ్ యొక్క సిఇఓ నిధి చిబ్బర్ గారు ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మనము ఈ నీతి ఆయోగ్ దివ్య భారతి అనేటువంటిది ఎందుకోసం అనేటువంటిది చూస్తే, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి ప్రముఖ పర్యాటక స్థలాలు ఉంటాయి. ఈ స్థలాలు అనేటువంటివి ప్రజల్లోకి తీసుకువచ్చేసి మన దేశస్తులే కాకుండా విదేశీయుల యొక్క ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి పర్యాటక ప్రాంతాలను ఒక నివేదిక రూపంలో సమర్పించడం జరిగింది. దీంట్లో మనము ఏమేమి ఉన్నాయి, ప్రముఖ పర్యాటక స్థలాలు, దేశ విదేశాలు పర్యాటకులకు తెలియజేసే విధంగా దివ్య భారత్ అనేటువంటి దాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఏ రాష్ట్రాల్లో టూరిజం అనేటువంటిది ఏ రాష్ట్రాల్లో అనుకూలంగా ఉంటుంది. సాధారణంగా టూరిజం అనేటువంటిది మనం అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్యలో టూరిజం ప్రాంతాలను సందర్శించడానికి చాలా అనుకూలమైనటువంటి మంత్స్గా చెప్పచ్చు. సో ఈ విధంగా అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో టూరిజానికి అనుకూలమైనటువంటిది. మొత్తం ఈ నివేదికలో 498 పేజీల నివేదికలో తెలంగాణకు 7 పేజీలు కేటాయించడం జరిగింది. దీంట్లో మన దగ్గర నుంచి కనుక చూస్తే హుస్సేన్ సాగర్, దుర్గం చెరువు, పలక్నామా ప్యాలెస్, అనంతగిరి కొండలు, మృగవని నేషనల్ పార్క్, గోల్కొండ, షామీర్పేట, మౌలాలి కొండలు, చిలుకూరు బాలాజీ గుడి, కీసరగుట్ట, పరకాల, లక్నవరం చెరువు, నాగార్జున సాగర్ డ్యాము, తర్వాత బోగత, కుంటాల జలపాతాలు, భువనగిరి కూట, ఏటు నాగారము, కిన్నెర సాని, కవ్వాల అభయారణ్యం, పులుల సంరక్షణ కేంద్రం, పాండవుల గుట్ట, 1000 స్తంభాల గుడి, రామపాలయము, యాదగిరి గుట్ట, బాసర జ్ఞానేశ్వర సరస్వతి, భద్రాది సీతారామచంద్ర స్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయము, కోటగుళ్ళు, మెదక్ కోట, మెదక్ చర్చి, జోగులాంబ ఆలయము, కోయిల్ సాగర్ డ్యాము, కోయిల్ కొండ కోటలకు ఇందులో మన రాష్ట్రం నుంచి అవకాశం కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఈ ఒక్కటే అంటే ఇవి భౌగోళిక ప్రాంతాలే కాకుండా కొన్ని ఉత్సవాలు, జాతరలు మన తెలంగాణలో ప్రత్యేకం. ఉదాహరణకు మనం కనుక చూస్తే రాష్ట్ర పండుగలైనటువంటి వాటిలో సమ్మక్క మేడారం సమ్మక్క సారాలమ్మ జాతర ఒకటి, తర్వాత వచ్చేసి గిరిజనులది ఇది కోయలకు సంబంధించింది అయితే గోండులకు సంబంధించినటువంటి నాగోబా జాతర, తర్వాత డక్కన్ ఫెస్టివల్, తర్వాత లుంబిని ఫెస్టివల్, పీర్ల పండుగ, ఇది మన యొక్క హిందువులకు ముస్లింలకు మధ్య అన్యోన్యత బంధాన్ని తెలియజేసేటువంటి ఫెస్టివల్. అదే కాకుండా మన దగ్గర వివిధ రకాలైన పర్యాటక రంగం డెవలప్ కావాలంటే కొన్ని భౌగోళిక ప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, ప్రకృతి పరమైనటువంటి ప్రాంతాలే కాకుండా ఆహారపు అలవాట్లు కూడా కారణమవుతాయి. ఉదాహరణకు మన దగ్గర హైదరాబాద్లో బిర్యానీ, సర్వపిండి, పచ్చి పులుసు, కుర్బానికా మీట, డబుల్ కా మీట, హలీంలకు చాలా పేరు ఉంది. అదేవిధంగా హస్తకళలకు, తర్వాత చేనేతకు, దానిలో మనం చెప్పదలసింది పోచంపల్లి ఇక్కత్, గద్వాల చీరలు, నారాయణపేట చీరలు, చేరియాల పెయింటింగ్, నిర్మల్ పెయింటింగ్, సిల్వర్ ఫిలిగ్రీలకు కూడా స్థానం కల్పించడం జరిగింది. ఈ విధంగా అంటే మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశంలో ఉండేటువంటి వివిధ పర్యాటక ప్రాంతాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అందజేసి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం నూతనంగా సమర్పించినటువంటి నీతి ఆయోగ్ సమర్పించినటువంటి నివేదిక పేరే మనము దివ్య భారత్గా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.